చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేకాగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలు చెబుతారా? బయట ఉన్న వాళ్ళు మా వందనాలు, యా సహోదరులు వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. జాగ్రత్తగా చూడండి, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతి వాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. జాగ్రత్త నడుపులారా, దేవదూతల గురించి ఒక చక్కని ప్రత్యక్షత యెషయా పాస్టర్ గారు మాట్లాడుతున్న విధానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవుని సింహాసనానికి సమీపంగా శరాపులుగా పిలబడుతున్న మహాదూతలు సింహాసనానికి పైగా సంచరిస్తా 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగురు వెళ్తా సింహాసనానికి పైగా ఎగురుతా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తున్న విధానాన్ని యెషయా పాస్టర్ గారు దర్శన రూపకంగా చూస్తున్న విషయాన్ని అక్కడ ప్రస్తావించారు. మనం దేవదూతల గురించి ఒక చక్కని అధ్యయనం చేస్తూ ఉన్నాం. దేవదూతలు ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి నేర్చుకున్నాం. మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? నా ఇష్టం కాదు, మన ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని జరిగించాలని. 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి, చెప్పకని చెబుతున్నాయి. మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడగానే సంఘంగా సిద్ధపరచబడిన వాళ్ళు ఎగిరి వెళ్ళిపోతారు. గడికి చెబుతారా? ఆమెన్. ఎగిరి వెళ్ళిపోతారు. ఎవరు ఎగిరి వెళ్ళిపోతారు? యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న మాట మనం చూస్తున్నాం. బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా అర్థమవ్వాలి. ఏ రకమైన బలం? తింటే వచ్చే బలం కాదు, తాగితే వచ్చే బలం కాదు, నిద్రపోతే వచ్చే బలం కాదు, వైద్యాన్ని బట్టి సంపాదించుకునే బలం కాదు. బైబిల్ చెబుతున్న విషయం ఆత్మ సంబంధమైన బలం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక సామాన్యుడైన మొర్దెకై గురించి దేవుడు అంటారు, మొర్దెకై బలమును గూర్చి అని. ఎవరి మొర్దెకై? ఎస్తేరు గ్రంథాన్ని కాస్త ధ్యానం చేస్తాం. ఎస్తేరుకి బాబాయిగా పిలబడుతున్నారని, చెరపట్టబడిన యూదుడుగా ఉన్నాడని, అలాగే ద్వారపాలకుడిగా పనిచేస్తున్నాడని, బెన్యామీను గోత్రికుడని మనం చూసాం. ఎస్తేరు 2వ అధ్యాయం 21-22 వచనాల ప్రకారంగా తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడు. రాజుగారికి ప్రాణహాని ఉన్నప్పుడు సమాచారం అందించి రాజుగారి ప్రాణాన్ని కాపాడాడు. నమ్మకస్తుడు. సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనలు అని. ఏ విషయాల్లో నమ్మకం ఉండాలి? పౌలు పాస్టర్ గారు తిమోతి గారితో అంటాడు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు అని. మీ ఆత్మీయ క్షేమం కొరకు 5 సంగతులు నేను మీతో మాట్లాడడం ప్రారంభించాను. ఒక విశ్వాసి దేవుని ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలి. 2, ఆ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటాడు. అతను దైవజనుడు, సంఘ కాపరిగా, ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ నాయకుడిగా ఒక స్థానంలో కనబడుతున్న ఆ దైవజనుడి ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. రక్షించబడిన మనల్ని గాలి వదిలేయలేన పూట కూలి వానింటికి చేర్చినట్లుగా మనల్ని సహవాసంలో చేర్చాడు. మనం వెళ్ళే సంఘంలోనికి మనం నమ్మకస్తులుగా ఉండాలి. వెళ్తున్న సంఘంలో ఏదో ఒక పరిచర్య మన ఇష్టాన్ని బట్టో, దేవుని ప్రాణాన్ని బట్టో, సేవకుల ప్రోత్సాహం బట్టో మనకు అనుగ్రహించబడుతుంది, పొందుకుంటాం. ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. మన జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు, ఇది నా కష్టం, నా సంపాదన అనడానికి వీలు లేదు. అందరికీ బలము దయచేవాడు ఆయనే. ఆమెన్. కనుక సంపాదన ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి అన్న సంగతులు బైబిల్ ప్రస్తావించి మాట్లాడుతుంది. మనం 4వ సంగతి పరిచయలో నమ్మకస్తులుగా ఉండాలన్న సంగతి మనం చూస్తా
బైబిల్లో కనబడుతున్న భక్తజనులు మోషే గారి నాయకత్వంలో అహరోను, మోషే గారి నాయకత్వంలో యెహోషువాని, అలాగే ఏలియా గారి నాయకత్వంలో ఎలీషాని, ఎలీషా గారి నాయకత్వంలో అపనమ్మకస్తుడుగా ఉన్న గెహాజీని, క్రొత్త నిబంధనలకు వచ్చేవాడికి పౌలు అపోస్తుల దగ్గర పరిచర్యలో బలపడి ప్రోత్సహించబడి సేవలో కొనసాగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఒక వ్యక్తిని గురించే చాలా చక్కని విషయాలు మాట్లాడాడు పౌలు గారు. తిమోతిని గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచన భాగం చదవండి. నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ వద్దకు పంపుచున్నాను. ఈ పదాలు ఒక తిమోతి విషయంలోనే పౌలు గారు వాడారు. తిమోతి యవ్వన ప్రాయంలో సేవకు వచ్చాడు. పౌలు పాస్టర్ గారి సువార్త దండయాత్రలో ఒక భాగంలో తిమోతి కుటుంబం రక్షింపబడ్డారు. పౌలు గారి ద్వారా స్థాపించబడిన సంఘాల్లో విశ్వాసులుగా కొనసాగుతున్న వారు రెండో దండయాత్ర కొనసాగుతున్నప్పుడు పౌలు గారు నాకు ఒక సహకారం కావాలన్నప్పుడు ఇకోనియా, దర్బే, లుస్త్రా ప్రాంతాల్లో తిమోతి అన్న శిష్యుడు పౌలు అపోస్తలుడికి అప్పగించబడ్డాడు. తిమోతి గురించి వివరాలు తెలుసుకున్న పౌలు గారు తిమోతిని తనతో పాటు సేవకు రమ్మని ప్రోత్సహించాడు. మారు మాట్లాడకుండా చక్కగా తిమోతి పాస్టర్ గారు పౌలు పాస్టర్ గారితో కలిసి ఆ యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఆ సేవలో వెళ్ళిపోయిన అనుభవాన్ని మనం చూసాం. తిమోతిని గురించి పౌలు గారు ఇచ్చిన ఒక చక్కని సాక్ష్యం, స్టేట్మెంట్. అతడు నమ్మకస్తుడని, మంచి మనసాక్షి కలిగినోడని, మంచి విశ్వాసని, విశ్వాసం గలవాడని, మంచి పరిచారకుడని, ఇలా కొన్ని సందర్భాలు మనం ధ్యానం చేస్తూ గడిచిన వారాల్లో కన్నీటి ప్రార్థన పడని, అలాగే తిమోతి చిన్న వయసులోనే వాక్యం నేర్చుకున్నాడని, వాక్యాన్ని ఎరిగిన వాడని గడిచిన వారం వరకు మనం చూసాం. ఈరోజు ఇంకొక అద్భుతమైన అనుభవాన్ని చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. సమయమందును అసమయమందును ప్రయాసపడు, ఉపదేశించుచు, ఖండించుము, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకనగా జాగ్రత్తనండి, ఆ వచనాలు ఏమి నేర్పుతున్నాయి? ఆ వచన భాగాన్ని చూస్తున్నప్పుడు తిమోతి సేవలో ప్రయాసపడిన వ్యక్తి ఎంతగా ప్రయాసపడాలో, ఎంతగా దేవుని కొరకు నలగాలో అంతగా నలగొట్టబడతా దేవుని పనిలో ప్రయాసపడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓ చక్కని అనుభవం తిమోతిలో మనం చూస్తున్నాం. ప్రయాసపడే వ్యక్తి చిన్న వయసులోనే దేవుని వాక్యం నేర్చుకున్నాడు అని మనం చూసాం. దేవుని సేవలో ప్రయాసపడాలి అన్న మనసు ఎలా కలిగింది? కొంతమందికి ఎంత చెప్పినా కూడా దేవుని పని పట్ల దృష్టి కలగదు. బైబిల్ ఒక మాట ఉంది, యెహోవా పనిని అశ్రద్ధగా చేయవాడు ఆశీర్వదించబడతాడా, శపింపబడతాడా? ఇర్మియా పుస్తకం 48:10. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. దేవుని పనిని అశ్రద్ధగా చేసేవాడు శాపాన్ని పొందుతాడు. శ్రద్ధ కలిగి ప్రయాసపడే మనసు తిమోతికి ఎలా వచ్చింది అంటే, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు గనక, దేవుని వాక్యాన్ని ఎరిగాడు గనక ఆటోమేటిక్గా దేవుని మాటలు తన హృదయానికి అడ్డం ప్రారంభించాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే నేను పలుమార్లు మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, వాక్యం వినాలి. వాక్యం వినకపోతే దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు ఉండాలని, దేవుని కొరకు జీవించాలని, దైవికంగా ఎదగాలని ఈ ఆలోచనలు రవ్వంత కూడా రావు. ఈరోజు మన భక్తి జీవితంలో బలహీనంగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే వాక్యము తెలియక. అందుకనే వాక్యం వినండి.
వాక్యానికి ఉన్న ఆ బలం మీకు అర్థమైతే వాక్యాన్ని ఖచ్చితంగా మీ మనసులో తీసుకొస్తారు. మీలో చాలామంది వాక్యం వినరు, విన్నట్టుగానే ఫోజులు కొడతారు. ఏదైనా అడిగితే ఫీజులు మాడిపోయిన ఫేస్ వేసుకొని చూస్తుంటారు. విన్నట్టుగానే ఉండకండి, మీరు మోసపోతారు. దేవుని వాక్యం మనకు అర్థమైతే దేవుని కొరకు ప్రయాస పడాలన్న మనసు ఆ వాక్యమే మీలో కలిగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చిన్నప్పటి నుంచి అదిగో అమ్మ యునేకి, అవ్వ లోయి, వీళ్ళిద్దరి అనుసంధానంలో తిమోతి చక్కగా వాక్యంలో బలపడ్డాడు. మన పిల్లలకి దేవుని వాక్యాన్ని నేర్పడమే కాకుండా దైవికమైన ఆలోచనలతో స్ఫూర్తినిస్తే వాళ్ళు క్రీస్తు కొరకు కట్టబడతారు. దానికి నిలువెత్తు నిదర్శనం తిమోతియే. చాలా అద్భుతం. అంతేకాదు, చిన్నప్పుడు నుంచి దేవుని వాక్యాన్ని అవసాన పట్టాడు కనుక దేవుని సువార్త పనిలో నమ్మకస్తుడిగా కనబడుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చూడండి. నాకులాగే అతడు కూడా ప్రభు పని చేస్తున్నాడు. పౌలు గారు చెబుతున్నాడు, నేను ఎలాగైతే ప్రయాసపడుతున్నానో, నేను ఎలాగైతే దేవుని పని కొరకు కష్టపడడానికి ఇష్టపడుతున్నానో, నాకులాగే తిమోతి కూడా సేవలో ఉన్నాడు. కనుక నమ్మకస్తుడు, దేవుని సువార్త పనిలో నమ్మకంగా కనబడుతున్నాడు. అంతేకాదు, సువార్త ప్రకటించే విషయంలో సిగ్గుపడని వ్యక్తిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సువార్త చెప్పడానికి సిగ్గుపడలేదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 23వ వచన భాగాన్ని చదివితే అక్కడ ఒక మాట మీకు ప్రస్తావించబడుద్ది. చదవండి. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగిందని శీఘ్రంగా తెలుసుకుని. అంటే అర్థం ఏంటి? విడుదల అంటే జైలుకి వెళ్ళి వచ్చాడండి. దేనికి వెళ్ళాడు జైలుకి? ఈ మధ్యకాలంలో సేవకుల మీద లేనిపోని నేరాలన్నీ మోపడుతున్నాయి. చాలా విచిత్రం. అవి చెప్పడానికి కూడా బాధాకరమైన సందర్భాలే. ఓ దైవజనుడు తన సంఘానికి వచ్చే విశ్వాసిని గర్భవతిని చేశాడు. ఏం చేశాడు? గర్భవతిని చేశాడు. జాగ్రత్త. అందరు సేవకులు నమ్మడానికి వీల్లేదు, అస్సలు నమ్మడానికి వీల్లేదు. కొంతమంది చాలా న్యాగ్గా కొంతమందిని మాయబుచ్చి వాళ్ళ జీవితాలని చెడగొట్టే పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అయినా కూడా సంఘానికి వచ్చే విశ్వాసితో అక్రమ జీవితం కలిగి ఉండడం వల్ల ఆ పాస్టర్ గారు చేసిన నేరం నిరూపించబడిందని ఆ న్యాయవాది ఇచ్చిన తీర్పును బట్టి జైలుకు పంపించారు. అట్లా ఏమైనా వెళ్ళాడా తిమోతి? ఏమండి, అట్లా ఏమైనా పనికిమాల పనులు చేసి జైలుకి వెళ్ళాడా? ఏమండి, దేవుని సువార్త ప్రకటించే విషయంలో సిగ్గుపడలేదు. అబ్బాయి, దేవుని మాటలు చెప్పావా తన్ను, దేవుని మాటలు ప్రకటించావా జైలుకి పంపిస్తా, కేసు పెట్టుకో. అంటే సువార్త పని చేయడానికి సిగ్గుపడలేదు. జైలు కూడా వెళ్ళొచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఏమంటే కొంతమందికి ఎంత నామర్థం ఫీల్ అయిపోతారు. వామ్మో, ఆ పాస్టర్ గారి వెనకాలిపోతే తండమే కాదురా నాయన, తాలింపు బాగేయడమే కాదు, మెత్తగా తీసుకెళ్ళి తన్ని జైలు వేస్తారు. దేవుని కొరకు రోషం కలిగి మనం బ్రతకాలి. ఇవి చివరి దినాలు. ప్రశాంతంగా కడుపులో నీళ్లు కదలకుండా, కొండలో అన్నం టయానికి అవ్వకూడతా, మంచానికి కూడా ఏమాత్రం విశ్రాంతి ఇవ్వకూడదు, మంచంలో చక్కగా దొరులుతా హ్యాపీగా అయిపోతుంది అనుకుంటే ఒక రోజు రాబోతుంది శ్రమకాలం, శ్రమపడే రోజు.
ఆ రోజు వచ్చాక చూద్దాంలేండి అంటే కుదిరే పనులు కాదు. ఇప్పటి నుంచే నువ్వు దానికి సిద్ధపాటు, ఆ వైరాగ్యం, ఆ నలుగుడు నీలోనికి రావాలి. ఆ తరిపిది నీకు లేకపోతే రేపొద్దున ఆ పరిస్థితులు వస్తే నువ్వు క్రీస్తు కొరకు బ్రతకలేవు. నేను తిమోతి గురించి, పౌలు గారి గురించి మాట్లాడడానికి ఇష్టపడే సందర్భాలు ఇవే. వాళ్ళు దేవుని కొరకు ఎంత రోషంగా పనిచేశారయ్యా అంటే అంత రోషంగా పనిచేశారు. ఎంతమంది గేలి చేసినా, అవమానపరిచినా, నిందించినా, వేధించినా, శోధించినా, ధిక్కరించినా, దూషించినా దేవుని కొరకు వాటిని అనుభవించడానికి ఎంతగా ఇష్టపడ్డారో వాళ్ళు. పొరపాటు చేసి, తప్పు చేసి తిప్పలు తెచ్చుకుంటే అది వేరేది. దైవికంగా దేవుని కొరకు రోషం కలిగి జీవించే నీ జీవితంలో ఏ ఎలిగేషన్స్ వచ్చినా, ఏ నేరారోపణలు వచ్చినా, ఏ అభ్యంతరాలు వచ్చినా క్రీస్తు కొరకు రోషం కలిగి బ్రతకాల్సిన బాధ్యత మనకుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఈ క్రైస్తవ వ్యతిరేకులు సేవకుల మీద లేనిపోని కేసులు, లేనిపోని నేరాలు మోపాలని పక్క రాష్ట్రాల్లో సేవ చేసే కొంతమంది సేవకులు ఎదుర్కొనే పరిస్థితులు, నార్త్ ఏరియాలో పనిచేసే ఒక సేవకుడి మీద కొంతమంది కేసు పెట్టారు. ఏంటంటే ఇదిగో ఆ చర్చికి వెళ్ళి అమ్మాయిని చేయబట్టుకున్నాడని. అంటే అసలు ఏమీ లేదు, అక్కడ జరిగింది లేదు, కానీ దాన్ని గావించి క్రియేట్ చేసి దానికి అబద్ధ సాక్షులు పుట్టించి సేవకుడిని జైలుకు పంపారు. ఆ సేవకుడు అంటాడు, నేను తప్పు చేస్తే బాధపడాలి, భయపడాలి, నాలో పొరపాటేమి లేదు, కనుక సువార్తను, దేవుని సేవను పాడు చేయాలని ఈ ప్రయత్నాలు గనక నేను దేవుని కొరకు జైలుకి వెళ్ళడమే కాదు, ఆయన కొరకు చచ్చిపోవడానికి కూడా రెడీ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇటీవల కాలంలో ఖమ్మం ప్రాంతానికి ఒక యవనస్తుడు, ఒక 20-25 సంవత్సరాల వయసులోపు ఉండే ఒక యవనస్తుడు, నిండు యవనస్తుడు సువార్త కొరకు మిషనరీగా వచ్చాడు. ఎక్కడి నుంచి? ఛత్తీస్గఢ్ నుండి ఖమ్మం ప్రాంతానికి సువార్తకు వచ్చాడు ఒక కుర్రోడు. సడన్గా ఈ మధ్యలో చనిపోయాడు. ఇతని వివరాలు తెలుసుకున్న ఆ ప్రాంతం వాళ్ళు కబురు పెట్టారు, ఇట్లా మీ అబ్బాయి చనిపోయాడని. వాళ్ళమ్మ ఎందుకు చనిపోయాడు, ఏం జరిగింది, ఏం చేశారు, ఏం అడగలే, ఎక్కడ అని తెలుసుకొని వచ్చింది ఆమె. ఈ విలేకరులు ఉంటారుగా, మీడియా వాళ్ళు, వాళ్ళ అమ్మని అడుగుతున్నారు, ఏంది మీరు బాధపడుతున్నారు? ఆమంటది, నాకు బాధ లేదు, మా అబ్బాయి ఎక్కడ చచ్చిపోయాడు అంది నాకు ఆలోచన కాదు, మా అబ్బాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంది ముఖ్యం. నా నమ్మకం నా కుమారుడు దేవుడి దగ్గర ఉన్నాడు, కనుక నా కుమారుడు చనిపోయాడని నేను బాధపడతలే. ఏదో ఉద్యోగం చేస్తానో, ఏదో పనికేలు చచ్చిపోతే బాధపడేదాన్ని. దేవుని పని కొరకు తెగించి ఖమ్మం ప్రాంతానికి వచ్చి సువార్త చేయడానికి వచ్చాడు. దేవుని పనిలో చనిపోయాడు కనుక నా ధైర్యం, నా దేవుడి దగ్గర నా కొడుకున్నాడు. రేపొద్దున మనం కూడా అక్కడికి చేరవలసిన వాళ్ళని చెప్పి ఆమె చెబుతూ ఉంటే మిగతా వాళ్ళు ఆశ్చర్యంగా నోరు తెరిచి వస్తున్నట. ఇంతకు మించిన పాత్ర మనకేముండదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం అట్లా బ్రతకాలి, దేవుని కొరకు అట్లా ఉండాలి అన్న విషయాన్ని బోధించడం కొరకే కొన్ని సందర్భాల్ని దేవుడు మన ఎదుట చూపిస్తాడు. వాటిని చూసినప్పుడు మనకు తెలియాల్సింది తెలుసా, నేను కూడా అలా ఉండాలి క్రీస్తు కొరకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సువార్త ప్రకటించే సిగ్గుపడలేదు. అంతేకాదు తిమోతి సేవాభారం, సువార్త భారం, ఆత్మల భారం కలిగినోడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు. దేవుని సేవ కొరకు ఎలా ప్రయాసపడ్డాడు కొన్ని సందర్భాలు మీద తీసుకొస్తున్నాను. మీ క్షేమం కొరకు, మీ కొరకు చింతించేవాడు అతని వంటి వాడు నా దగ్గర ఎవరు లేరు అని పౌలు గారు తిమోతి గురించి చెబుతున్నాడు. అంటే ఆత్మల భారం, దేవుని పనిలో కన్నీరు కార్చే అనుభవం కలిగిన వ్యక్తి. చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి ఈ అనుభవాన్ని బలపరచడానికి. ఆత్మల భారం, సువార్త భారం కలిగిన ఈ
తిమోతి దేవుని సేవ కొరకు ప్రయాసపడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అంతేకాదు పౌలు గారు తిమోతిని పరిచయం చేసిన విధానాల్లోనే తిమోతి ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో కొన్ని సందర్భాలు మనకు అర్థమవుతాయి. జాగ్రత్తనండి. తిమోతిని పౌలు చాలా అద్భుతంగా పరిచయం చేస్తాడు. తన పత్రికల్లో సంఘాలకి తిమోతిని గురించిన చక్కని పరిచయాన్ని, ఆ విధానం మనం చూసినప్పుడు అర్థమవుద్ది. తిమోతి ఎంత ప్రయాసపడ్డాడో దేని కొరకు? సంపాదించడానిక? దేవుని పని కొరకు. దేవుని పని కొరకు తన ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కొంతమంది దేవుని కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడరు. దేవుని కొరకు మనం త్యాగం చేస్తేనే దేవుడు కూడా మన కొరకు ఆలోచిస్తాడు, స్పీడ్గా ఆలోచిస్తాడు. మనం హిట్ లిస్ట్లోకి రావాలా, దేవుని రికార్డులో హిట్ లిస్ట్లోకి రావాలా. దేవుని కొరకు మనం ప్రయాసపడే అనుభవం మనకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని గుర్తిస్తాడు. మనుషులు గుర్తించకపోయినా, ఒకవేళ దేవుని పని కొంతమందికి ఎగతాళిగా ఉండొచ్చు, వ్యంగ్యంగా ఉండొచ్చు, అపహాస్యంగా ఉండొచ్చు, అదేదో చీపుగా చులకనగా అనిపించవచ్చు. కానీ దేవుని పనిని దేవుడు ఘనపరచడం ద్వారా, దేవుని పని చేసేవాడిని దేవుడు ఆశీర్వదించడం ద్వారా మనం గుర్తించగలం. దేవుని పనిలో ఉన్నవారు దరిద్రులుగా ఎప్పుడు కూడా ఉండరు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? దేవుని పని కొరకు కొన్ని త్యాగాలు మేము చేస్తాం. కుటుంబాన్ని వదిలిపెట్టాలి, ప్రాంతాన్ని వదిలిపెట్టాలి, తెలియని జనాల మధ్యలోకి వెళ్ళాలా, అక్కడ వాళ్ళ మధ్యలో ఉండాలా, రకరకాల నిందలు పడాలా, రకరకాల అవమానాలు ఎదుర్కోవాలా, రకరకాల అభ్యంతరాలు ఎదుర్కోవాలా. అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అపార్థాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, అపనిందలు మోపే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి మధ్యలో దైవజనుడు దేవుని పని కొరకు మౌనమై నిశ్శబ్దంగా దేవుని పని చేయడం వల్ల దేవుడు ఆ వ్యక్తిని గుర్తించడం ద్వారా, దేవుడు ఆ సేవను ఘనపరచడం ద్వారా దేవుడు ఆ ప్రజలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. తిమోతి ప్రయాస ఎంత బలంగా ఉందో పౌలు గారు పరిచయాన్ని బట్టి మనం చూడగలం. రోమాపత్రిక 16:21 ప్రకారం చూడండి. రోమా 16వ అధ్యాయం 21 వచ్చిన భాగంలో మాట ఉంది. ఏదట? నా జత పనివాడగు తిమోతి. పౌలు గారు అన్నాడు, తిమోతి నా జత పనివాడు, మై కోవర్కర్, నా జత పనివాడు, నాతో కలిసి పనిచేసే వ్యక్తి, జత పనివాడు. ఒక ఆత్మీయ తండ్రి పౌలు గారు, ఆత్మీయ నాయకుడు పౌలు గారు, పౌలు గారితో సమానంగా దేవుని పనిలో కొనసాగుతున్నాడు, సరి సమానంగా వాడబడుతున్నాడు. అదే ఆత్మ, అదే నడిపింపు కలిగి, అదే భారం కలిగి దేవుని పనిలో కొనసాగుతున్నాడు కనుక తిమోతిని గురించి అంటాడు, నా జత పనివాడగు తిమోతి. రెండోదిగా చూడండి, మొదటి కొరింథీ పత్రిక 4:17. మీరు జాగ్రత్తగా స్క్రీన్లో చూడండి, 3 సందర్భాలు మీకు కనబడతాయి. నా నిజ కుమారుడు అంటాడు, నమ్మకమైన కుమారుడు అంటాడు, ప్రియమైన కుమారుడు అంటాడు. అంటే తిమోతి కష్టపడే విధానాన్ని బట్టి పౌలు బలేష్టపడేవాడు. ఎట్లా అనుకున్నాడంటే, అసలు అరే నా కడుపును పుట్టలేదు కానీ రాబాయ్, అసలు నువ్వు నా కొడుకురా. ఏ జీలైతే దేవుడు నాలో పెట్టాడో అదే వైరాగ్యం నీలో నాకు కనబడుతుంది. అందుకని యువర్ మై సన్ అంతే. తిమోతితో పాటు చాలామంది ఉన్నారు పౌలు గారి దగ్గర, కానీ తిమోతినే ప్రత్యేకంగా ప్రస్తావించి మాట్లాడిన కారణం ఏంటంటే, ఏ వైరాగ్యం అయితే పౌలులో ఉందో అదే వైరాగ్యం తిమోతిలో కూడా కనబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అందుకనే నిజమైన కుమారుడు అంటాడు, నమ్మకమైన కుమారుడు అంటాడు, ప్రియమైన కుమారుడు అంటాడు. అద్భుతమైన ప్రస్తావన. పౌలు ఎలాగైతే క్రీస్తు కొరకు నలిగాడో మెలిగాడో అదే వైనం తిమోతిలో కనబడుతుంది. కనుకనే తిమోతి నా కుమారుడు అని చెప్పడానికి ఎక్కడ కూడా సిగ్గుపడలేదు. పలుమార్లు
నిజమైన కుమారుడు అంటాడు, నమ్మకమైన కుమారుడు అంటాడు, ప్రియమైన కుమారుడు. పౌలు ప్రస్తావించే విధానం అర్థమవుతుంది. తిమోతిని పౌలు ఎంత ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటి? ఒకటే, దేవుని పని కొరకు ప్రయాసపడే మనసు కలిగిన వ్యక్తి. పౌలు ఎలాగైతే దేన్ని ఆశించకుండా దేవుని వైపు చూస్తా దైవికంగా నడిపించబడతాడో, అదే అనుభవాలు గుండా తిమోతి ఉన్నాడు. ఏ అడుగు జాళ్ళైతే పౌల్లో కనబడుతున్నాయి, అదే అడుగు జాళ్ళు తిమోతిలో కనబడుతున్నాయి. కనుకనే పౌలు తిమోతిని అంతగా ఇష్టపడి ఉండొచ్చు. అలాగే 1 తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చూడండి. తెస్సలోనికి రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని పరిచారకుడైన సువార్త విషయంలో దేవుని పరిచారకుడు, సువార్త విషయంలో దేవునికి పరిచారకుడుగా ఉన్నాడు. సువార్త చెప్పే విషయంలోనండి అసలు దేన్ని లెక్క చేయలేదు తిమోతి. ఎన్ని ప్రయాణాలు చేశాడో, ఎన్ని దేశాలు తిరిగాడో, ఎన్ని ఖండాలకి దేవుని సువార్తను మోసుకొని వెళ్ళాడో ఆశ్చర్యం. తిమోతిలో 3 రకాల బలహీనతలు కనబడతాయి, వాటిని జయించాడు. చాలా అద్భుతం. మనం దేవునితో అనుసంధానం అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా దైవిక గుణాల వల్ల ఎలా ఆపాదించబడతాయో, అట్లాగే తిమోతి పౌలుతో నడిచే కొలది తిమోతి ఎలాగైతే పౌలు కొనసాగాడో అదే వైఖరిలో తిమోతి నడిపించబడ్డాడు. తిమోతిలో 3 బలహీనతలు మనకు కనబడతాయి. ఒకటి, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా పిరికోడు. పిరికి ఆత్మను దేవుడు ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు ఇచ్చాడు తిమోతి అని పౌలు ప్రస్తావిస్తాడు. పిరికోడు, భయస్థుడు, చిన్నవాటికి పెద్దవాటికి భయపడుతూ ఉంటాడు, కంగారు పడుతూ ఉంటాడు. అటువంటి పిరికోడు పౌలుతో నడిచిన విధానంలో అసలు ఆ దేవుని సేవ కొరకు రోషం కలిగి పెట్టాడు, కొనసాగాడు. ఎలా చెప్పగలవయ్యా అంటారేమో, ఎఫెసీ సంఘంలో సంఘ కాపురిగా పనిచేస్తున్న ఇతను ఒక విగ్రహ ఆరాధన లేక తిరణాలు జరుగుతూ ఉంటే ఆ తిరణాల్లోనికి వెళ్ళి సువార్త చేస్తాడు. సత్యదేవుడు వైపు తిరగండ్రా నాయనని ఆ తిరణాల్లో సువార్త చేస్తుంటే తిమోతిని రాళ్లతో కర్రలతో కొట్టి చంపేస్తారు. పిరికోడండి. ఎవరన్నా ఏదని అంటారేమో పిరికోళ్ళు. మిమ్మల్ని తీసుకొని మన గోవిందపురం అన్యుల మధ్య స్వార్థకి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఆపండి అయ్య గారు, ఎందుకంటే మళ్ళీ అటు పోతే ఊరుకోరు. అసలు వాళ్ళు ఊరుకుంటారు లేదు తెలియదు. ఈడు ఊరుకోవట్లే, ఎవడు వెనకాల వచ్చినోడు, ఈడు పోలీసు సలహాలు వద్దు అక్కడే ఉండండి. వాళ్ళు వచ్చి అభ్యంతరపరిచేది ఏమీ లేదు, వీడే ముందర వేస్తాడు కాళ్ళకు బంధం. వద్దులే అయ్య గారు ఎక్కడితో సరిపెడతాం. పిరికోళ్ళు. అట్లా పిరికితనంగా ఉన్న ఈ తిమోతి పౌలుతో నడవడం ద్వారా దేవుని కొరకు రోషం కలిగి బ్రతికాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంతేకాదు, సిగ్గుపడే సిగ్గు కుర్రోడు కదా, 15-16 సంవత్సరాల వయసులో దేవుని సేవకు వచ్చాడు. సిగ్గు, తొందరపడి మనుషుల మధ్యలోకి రాడు, సిగ్గుపడే వ్యక్తి. అదే 2 తిమోతి 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా సిగ్గుపడక అంటాడు. తిమోతి, దేవుని పని కొరకు సిగ్గుపడొద్దు. ఏమండి, కొంతమందికి దేవుని మందిరాన్ని సిగ్గు, అవునా? భలే సిగ్గుపడతారు. రావాలని ఉంటుంది కానీ సిగ్గు. అందరు చూస్తే ఏమనుకుంటారు. నేను అంటాను, పొలంలో బాగానే తిరుగుతావు, రోడ్ల మీద బాగానే తిరుగుతావు, అరుగుల మీద బాగానే కూర్చుంటావు, అన్నీ బాగానే ఉంటాయి, అక్కడ మాత్రం సిగ్గే రాదు. కానీ దేవుని మందిరం అంటే సిగ్గుపడతాం. సైతానగాడు అట్లా నీలో సిగ్గు అనే బలహీనత పెట్టి కూడా దేవుని దగ్గర రానివాడు.
అన్ని చోట్ల ధైర్యంగా పోయే వ్యక్తి, సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండే వ్యక్తి దేవుని దగ్గర రావడం సిగ్గెందుకు? దేవుడు ఎవరండి? నీ తండ్రి కాదా? ఏమండి, దేవుడు నీ తండ్రి కాదా? ఇది ఎవరిల్లు? ఇది ఎవరిల్లు అండి? అత్తోరిల్లా? ఎవరిల్లు అండి? ఇది తండ్రి ఇల్లు అండి. దేవుని ఇల్లు, తండ్రి ఇల్లు. తండ్రి ఇంటికి రావడం సిగ్గెందుకు? మళ్ళీ కొరకు పాట, ఓ చిన్ని తనయా, మళ్ళీ ఒక స్పెషల్ పాట పాడాలా? అరే, తండ్రి దగ్గర రావడం సిగ్గుపడితే అట్టండి. దేవుని ఇల్లు అండి, సిగ్గుపడేది ఎందుకు? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు సిగ్గుపడడానికి? పెళ్లి చూపురికి వెళ్తున్నావా? సిగ్గుపడే పని లేదుగా. నా తండ్రి దగ్గరికి వెళ్తున్నా, దేవుని దగ్గరికి వస్తుంది. తండ్రి, దేవుడు నీ తండ్రి, నిన్ను కన్న తండ్రి, నీ సృష్టికర్త, కనుక సిగ్గుపడద్దు. కానీ సైతానుగాడు ఎంత కుయుక్తిపడ్డాయి అంటే, పనికి మాలిన వాటి విషయాలు అసలు సిగ్గు రాదండి మనకి. కానీ దేవుని విషయంలో మాత్రం సిగ్గుపడతాం. నేను అంటాను, ఆ సిగ్గే కొంత నీ జీవితంలో భక్తిని పాడు చేసే విధానం అయితే, నేనంట ఎక్కడ సిగ్గుపడ అక్కడ సిగ్గుపడు. పనికి మాలిన విషయంలో సిగ్గుపడు, దైవిక విషయాలు సిగ్గుపడే అవసరంలే. ఎందుకో తెలుసా? దేవుడు నీ తండ్రి కనుక దేవుని దగ్గర రావడానికి అధికారం నీకుంది, హక్కు ఉంది, స్వాతంత్రం ఉంది. దేవుడి సొల్లు అగపడాల్సిన బాధ్యత నీకుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సిగ్గుపడవద్దు. బైబిల్లో రాయబడిన మాట, మనం దేవుని కొరకు సిగ్గుపడితేనట ఆయన దోతలు ఎదుటే సిగ్గుపడతాడట. యేసు ప్రభు ఎవరో నాకు తెలియనట్టుగా బతికేవనుకో మనుషుల మధ్యలో, నువ్వు అక్కడికి వెళ్ళాక, యేసు ప్రభువా నేను, ప్రభువా ప్రభువా నేనయ్యా నీ కుమారుణ్ణి. అబ్బా, ఎక్కడా? ఆడికెళ్ళాక పరలోకం ఇవ్వడేమని భయపడిపోయి నరకని పోవాల్సి వస్తుందేమని, ప్రభా నీ కుమార్తెనయ్యా. అబ్బా, మరి భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగానే బతికేశావు. సిగ్గుపడ అవసరం లేదు. జాగ్రత్త. తిమోతిలో సిగ్గుపడే ఆ గుణం ఉంది, కానీ పౌలు గారితో నడవడం ద్వారా దేవుని కొరకు ధైర్యంగా నడవడం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సిగ్గుపడద్దు. పనికి మాలిన వాటి కొరకు సిగ్గుపడండి, దైవిక విషయాల కొరకు సిగ్గుపడని అవసరం లేదు. సైతానుగా నిన్ను బలహీనపరచాలని డైలాగులు పెంచినా, లేకపోతే ఆటంకాలు తెచ్చినా సిగ్గుపడ అవసరం లే. కారణం ఏంటి తెలుసా? ఆయన నీ తండ్రి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎవరాయన? ఎవరాయన? ఎవరాయన మా? ఎవరాయన చెప్పండి. దేవుడు నీకేమవుతాడు? తండ్రి అవుతాడు. తండ్రి, కన్న తండ్రి. కనుక సిగ్గుపడే పనిలే. జాగులు చేసే అవకాశం అవసరం లే. జాగులు చేయొద్దు. నీ తండ్రి దగ్గర రావడానికి అవకాశం తీసుకంతే. సిగ్గు. మూడవదిగా శారీరక బలహీనతలు. తిమోతి మొదటి పత్రిక 5:23 ప్రకారంగా, తిమోతి నీ కడుపుకు కాస్త బలహీనత ఉంది కనుక కాస్త ఇబ్బంది పడకుండా ప్రార్థనలు ఉన్నప్పుడు నీళ్ళే తాగకుండా ద్రాక్షారసం కూడా తాగు అని చెప్పాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది తెలుసా? వైన్. ఏ షాపు? వైన్ షాపా? ఆ వైన్ షాప్ వేరది, అది జబ్బుది. తిమోతి తాగింది జబ్బును కలిగించే వైన్ కాదమ్మా. ఏ వైను? ద్రాక్షారసం, ఆరోగ్యదాయకమైంది. బలహీనతలు ఉన్నాయి. శారీరక బలహీనుడు, నీరసం, అప్పుడే ముక్కుతాడు, అప్పుడే ములుగుతాడు, అప్పుడే దగ్గుతాడు, అప్పుడే తుమ్ముతాడు, అప్పుడే ఇక తలపోటు అంటాడు, నీరసం అంటాడు, కాళ్ళు నొప్పులు అంటాడు, ఈ నొప్పి అంటాడు, ఆ నొప్పి అంటాడు. శారీరక బలహీనత కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుని కొరకు పనిచేసే విధానం చూసి సువార్త విషయంలో దేవుని పరిచారకుడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫిలోమోను పత్రిక 1:1. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అదిగో క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు సహోదరుడైన తిమోతి.
ఈ ఫిలోమోనుతో ఒక చక్కని పరిచయం ఇస్తున్నాడు. నా సహోదరుడు, నా తమ్ముడు. అంటే ఏ గట్స్ అయితే నాకున్నాయో అదే గట్స్ తిమోతిలో ఉన్నాయి. దేనికి? బడాయిగా కాళ్ళు ఎగరేయడానికి కాదు, క్రీస్తు కొరకు అవమానపడ్డానికైనా నిందపడ్డానికైనా నేను ఎలాగైతే క్రీస్తు ఖైదీగా పిలబడుతున్నానో అతగాడు కూడా అదే అనుభవాలు నడుస్తున్నాడు కనుక తిమోతి నా సహోదరుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సహోదరుడు. ఈ పదజాలన్నీ కూడా ఏం బోధిస్తున్నాయంటే తిమోతి దేవుని పని కొరకు ఎంత ప్రయాసపడ్డాడో అర్థమవుతుంది. తిమోతి ఎంత కష్టపడ్డాడో మనకు అర్థమవుతుంది. మనం దేవుని విషయాల్లో కష్టపడడం ద్వారా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు అన్న సంగతి మనకు అర్థమవ్వాలి. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. నువ్వు చేసే ప్రయాస దైవికమైనదైతే దేవుడు దాన్ని గుర్తించకుండా మానడు. నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, కాలమే మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోడు. కనుకనే కొంతమంది భక్తులు జీవితాల్లో వాళ్ళు చనిపోయి కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కొన్ని అనుభవాల్ని కొంతమంది ద్వారా దేవుడు ఎందుకు మాట్లాడిస్తున్నాడంటే అవి దేవుడికి గుర్తుగా ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళు మర్చిపోవచ్చు, మనం మర్చిపోవచ్చు, కాలమే మర్చిపోవచ్చు, చరిత్రలో కానరాని విషయాలు అవ్వచ్చు, కానీ దేవుడు మర్చిపోడు, వాటిని గుర్తు చేస్తాడు. తిమోతి ఒక చక్కని అనుభవం కలిగిన వ్యక్తి. అలాగే ఫిలిప్పీ పత్రిక 1:1 ఎలా పరిచయం చేస్తున్నాడు చూడండి. సకల పరిశుద్ధులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసుడైన. ఎవరికి దాసులు? క్రీస్తు యేసుకి దాసులు. తిమోతిని గురించి పౌలు చక్కగా అభివర్ణిస్తున్నాడు. క్రీస్తు యేసు దాసులం. మేము దేనికి దాసులం అంటే క్రీస్తు యేసుకే దాసులం. ఆయన పాద సముఖంలో దైవ సేవకులుగా దేవుని పనివారుగా ఉన్నామని పౌలుతో పాటు తిమోతిని కలిపి మాట్లాడుతున్నాడు. శీలా గురించి మాట్లాడతలేదు, మిగతా వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడతలే. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడమ్మా? ఎవరి గురించి? అనుభవంలోకి రావాలంటే ఖచ్చితంగా మనం దేనికోసం ప్రయాసపడాలి, దానికోసం ప్రయాసపడాలి. మనంతా ఆత్మ సంబంధమైన ప్రయాస, భౌతిక ప్రయాస. ఆత్మ సంబంధమైన ప్రయాస అరుదుగా ఉంటుంది, భౌతిక సంబంధమైన ప్రయాస ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. కానీ పౌలు తిమోతి మాత్రం భౌతిక సంబంధమైన వాటిని పక్కన పెట్టారు గనక వాళ్ళు దేవుని పని కొరకు నలగొట్టబడుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రయాసంలో ఉంటే ఖచ్చితంగా ఎక్కువ శాతం దైవిక సంబంధమైన వాటి మీద మనసు పెడతాం. దైవ సంబంధమైన వాటి మీద నీకు మనసు లేదు, భౌతిక సంబంధమైన వాటి మీద మనసు ఉందనుకో, నేనంటే ఆత్మ సంబంధమైన ప్రయాస నీలో తక్కువగానే ఉంది. అందుకని ఫిలిప్పీ పత్రికలోనే ఒక చక్కని మాట అంటాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక అందరు ఎట్లా ఉన్నారో అక్కడ ఒక చక్కని ప్రస్తావన మనకు కనబడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. అంటే భౌతిక సంబంధమైన వాటి మీదే చాలా మందికి మనసు ఉంది, కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద ఆలోచన అరుదుగా ఉందయ్యా. కొంతమందికి అసలు లేదు. సొంత కార్యాల మీదే ఆలోచన ఉంది, కానీ దైవిక పని కొరకు ఆలోచనలో రాకపోతే కష్టం. కానీ తిమోతి మాత్రం దైవ సంబంధమైన వాటి కొరకు కుటుంబాన్ని, ఊరిని, ఇంటిని, తన స్థితిని విడిచి పౌలు గారి కొరకు, పౌలు గారితో కొన్ని దేశాలు, కొన్ని గ్రామాలు, కొన్ని పట్టణాలు తిరగడమే కాదు, నిందలు, బాధలు, సమస్యలు, పోరాటాలు ఎదుర్కొంటా సంతృప్తి కలిగి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 6:11 చూడండి.
నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును. దైవజనుడా ఏమంటున్నాడు పౌలు గారు తిమోతిని? దైవజనుడా. ఏ స్థాయిలోకి వచ్చాడు తిమోతి? ఒక విశ్వాసి నుంచి, పరిచారకుడి నుంచి శిష్యుడిగా ఉన్న తిమోతి ఏ స్థాయికి వచ్చాడు? దైవజనుడు. లుస్త్రాలో విశ్వాసిగా ఉన్నాడు. విశ్వాసిగా ఉన్న తిమోతి పరిచారకుడిగా కనబడుతున్నాడు. పరిచారకుడున్న తిమోతి శిష్యుడిగా మారాడు. శిష్యరిక అనుభవంలో పౌలు గారితో కొన్ని సంవత్సరాలు తిరిగాడు. పౌలు గారి ద్వారా ఎఫెసీ సంఘంలో ఉండి సేవ చేయరు అబ్బాయి అని హెచ్చరించబడితే ఎఫెసీ సంఘంలో దేవుని కొరకు రోషం కలిగి నిలబడి సేవ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సేవకుడిగా, దైవజనుడిగా తీర్చిదిద్దబడ్డ ఈ తిమోతి గురించి అంటున్నాడు దైవజనుడా. ఎవరి తాలూకా? ఈ మధ్యన కొంతమంది ఏంటి ఎమ్మెల్యే తాలూకా, పెట్ల పట్టే వాళ్ళ తాలూకా, ఇంకా ఏ తాలూకులు రా నాయన? ఎవరు తాలూకు నువ్వు? నేను యేసయ్య తాలూకా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ తాలూకా ఆ తాలూకా అంటే తాలూకాయలైపోతాం, తేలిపోతాం. యాడో పోద్దిగా. మనం ఎవరి తాలూకా? దేవుని పిల్లలం. అది మర్చిపోకో. ఆ ముద్ర నీ మీద ఉండాలి, నేను దేవుని బిడ్డను అని. ఆ ముద్రను ఎలా కాపాడుకోవాలి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనముల మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతులా కోతులా? ఎలా కనబడుతున్నావు? కోతుల్లా కనబడుతున్నావు, జ్యోతుల్లా కనబడుతున్నావా? ఏ జ్యోతి? ఆత్మజ్యోతి అట. టైటిల్ ఇచ్చేసావు నువ్వు. ఇక జీవన జ్యోతి అనలే. జ్యోతుల్లాగా ఉన్నారు. నేనంట కోతుల్లాగా ఉండకూడదు. ఎట్లా ఉండాలా? జ్యోతుల్లాగా ఉండాలా. ఆ స్టేటస్ మనం కాపాడుకోవాలంటే కీర్తనలు 1:1 ఏమనుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం యందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడా, దరిద్రుడా, అన్యుడా? ధన్యుడు. ఈ నడవడిలో ఉండాలా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చోక. ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలా. ఏ ఉండవు. ఇక మరి నువ్వు జ్యోతివా కోతివా? నువ్వు జ్యోతివి కాలేవు, కోతివే. ఆగడాలు ఎక్కువైపోతాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది మనం దేవుని ప్రతినిధులం. ఆమేన్. ఎవరి ప్రతినిధులం? దేవుని ప్రతినిధులం. ఏలియా అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాను, నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను. మనం దేవుని ప్రతినిధులం. నన్ను ఎవరిని అడిగితే ఎవరి తాలూకా అయ్యండి నేనంట, నేను దేవుని తాలూకా. పర సంబంధమైన అనుభవాలు గుండా కట్టబడవలసిన వ్యక్తులుగా ఉండవలసిన మనం ఇంకా లోక సంబంధులుగా నానుతా ఉంటే మాత్రం నష్టపోతావు. ఆ నష్టాన్ని భర్తీ చేయలేవు నువ్వు. తిమోతి గురించి అంటాడు పౌలు గారు దైవజనుడు. 1 కొరింథీ పత్రిక 4:17 వచ్చిన భాగం. జాగ్రత్తనండి, బోధిస్తాడు. నేను ఏదైతే బోధించానో ఆ విషయాలు మరలా మీకు బోధిస్తాడు. బోధకుడు బోధిస్తాడు. అంటే దేవుని పనిలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి రేయనక పగలనక
ఆరోగ్యాన్ని దాఖలా చేసుకోకుండా ఎంత దూరమైనా, ఎంత ప్రయాసైనా, నిద్రలు కాసే పరిస్థితి అయినా, ఆహారం లేకపోయినా, ఇబ్బంది పడే పరిస్థితి అయినా, పోరాటమైనా వెళ్ళి ప్రకటించే సామర్థ్యం తిమోతిలో ఉంది. కొరింథీ సంఘస్థులు సామాన్యులు కాదు. మీలో కొంతమంది కంటి చూపుతో చంపేస్తున్నాడు చూస్తుంటారు కూడా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి కంటి చూపుతో చంపేస్తారట. అమ్మో, అక్కడ చూస్తుంటారు కొంతమంది, కంటి చూపుతో చంపేస్తారు. అంత డేంజర్ క్యాండిడేట్ ఉన్నారు ఎవరు అక్కడ కొరింథీ సంఘంలో. మరి ఆ సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పాలంటే ఎంత సామర్థ్యం ఉండాలండి. పైగా ఎంత సావు తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారంటే అంత సావు తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారు. తేడా మనుషులందరూ కూడా కొరింథీ సంఘంలో ఉన్నారు. వాళ్ళ మధ్యలో నిలిచి పౌలు చెప్పింది ఉన్నదిగా చెప్పడమే కాబట్టి దాన్ని నిర్ధారించి, నిరూపించి ప్రకటించే సామర్థ్యం తిమోతిలో ఉంది. దేవుని పని కొరకు ఎంత ప్రయాస పడ్డాడో తెలియజేసే వచనాలు ఇవి. దేవుని పని కొరకు ప్రయాసపడ్డాడు. నేనంటా, దేని కొరకు నీ ప్రయాస? దైవిక సంబంధమైన వాటి కొరకు ప్రయాస పడకపోతే కష్టపడతావు, నష్టపోతావు. ఏమండి, ఈ నెల చివరికి వచ్చేవాడి బీభత్సమైన మంచు పడుద్ది. అవునా? ఎట్లుంటుందంటే మంచు నీ పక్కన నిలబడితే వాడు కనబడ్డు, అంత డేంజర్ మంచు పడుద్ది. అంత మంచులో కూడా ఏదో అరాకొర టవల్ తీసుకొని దానికి ముఖానికి కట్టుకొని ఒక బేసిన్కి ఏంటి లైన్లోకి వస్తున్నా మీరు భలే గుర్తు చేస్తున్నాయి పాస్టరు. మాకు టైం దగ్గర పడుతుంది, పండగ చేస్తున్నాయి. వెళ్ళి తెల్లవారుజామున 2:30కే ఉస్సా అస్సా బుస్సా. రోజు వెళ్తావా, వారం ఒకసారి వెళ్తావా? రోజు వెళ్తావు. ఆదివారం వచ్చేవాడి కాలు జాముకొని సచ్చావా బతికావా తెలియకుండా నిద్రపోతుంటావు. ఆదివారం ఆడాడుగా, ఆదివారం హాలిడే. ఏంటి హాలిడే? ఇక మేస్త్రి రాడు లేపడం, ముఠాలో మనుషులు రారు లేపడు, లేపరే కాలు తన్నుగా నిద్రపోతుంటావు. ఏమండి, భౌతిక సంబంధమైన వాటి కొరకు రోజు ప్రయాసపడుతున్నావు, వారం ఒకసారా? రోజు ప్రయాసపడుతున్నావు. మరి ఆత్మ సంబంధమైన ప్రయాస ఏదమ్మా? తెలివిగా నాకేందో తెల్లవారుజామున భలే నిద్ర పట్టుద్దిరా, పట్టుద్ది. నీకు పట్టింది అటువంటిది. అమ్మా, తెల్లవారుజామున నిద్ర పట్టుద్ది నీకు. అప్పుడు దాకా ఎట్లుంది నీకు? ఆత్మ సంబంధమైన ప్రయాస ఏది? ఒకసారి ప్రశ్న వేసుకో నీవే. దేవుడు ఆత్మ సంబంధమైన ప్రయాసను గుర్తిస్తాడు. చూడండి యోహాను సువార్త, దాన్ని బట్టే నీ భౌతిక జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగజేయ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. అసలు అంత దారుణం అయితే ఎట్టండి? అసలు భౌతిక సంబంధమైన ఆహారం కొరకు కష్టపడొద్దు అన్నాడు. అంటే ఇంటికాడ ఉండమంటారయ్యా? ఎవరు పెడతాడయ్యా? రా చర్చిలోకి వచ్చి రోజు చేతులు పాదం చేద్దాం, కాకులతో ఆహారం పంపిన దేవుడు మాకుడు పంపని. కష్టపడొద్దని చెప్పలే, కష్టపడమన్నాడు. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే అక్షయమైన ఆహారం. అంటే ఏ ఆహారం అది అమ్మా? భౌతికమైన ఆహారం తింటే అది మళ్ళా భూగర్భితంలోకి వెళ్ళిపోద్ది. ఆత్మ సంబంధమైన ఆహారం ఏది? సండే కదా, నీకు ఇష్టమైన కూర వండితే నువ్వు ఎట్ట తింటావు? బాగా తింటాడట. మీరు ఎట్ట చూసి తింటారు? కమ్మగా తింటారా?
ఇష్టమైన కూర వండి పెడితే ఎట్లా తింటారు మీరు? మంచిగా తింటారుగా. అది తాత్కాలికమైన బలాన్ని మీ దేహానికి ఇచ్చి కొంచెం ఓపిక వస్తుంది. మరి ఆత్మ సంబంధమైన ఆహారం, వాక్యాహారం, అన్నం తినే కాడ నిద్రపోతారండి. అన్నాలు పెడుతున్నాను, ఒంటి గంటలు లేపినా కూడా అడ్డం పడిపోయి తిని వస్తాను. ఇప్పుడు తగ్గుతుందిలే, దేవుడు ఆశీర్వదిస్తున్నాడుగా. దొరకనప్పుడు అబ్బో ఇప్పుడు ఒక దెబ్బ ఎత్తే అదే పడకం పడి వస్తుందని ఇక అడ్డం పడి తినొచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లేదు, మార్చాడుగా. పరిస్థితులు మారుతున్నాయిగా. ఎల్లకాలం ఒకలా ఉంటామండి. దేవుడు నమ్ముకున్నందుకు కనీసం దేవుడు ఆశీర్వదించాడండి. అరే దేవుడు లేడు అన్నోడే బాగా బతుకుతున్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి మనం ఆ మాత్రం బతకలేమండి? బతుకుతాంగా. వాడికి అంత సీన్ ఉన్నప్పుడు మనకి అంత సీన్ ఉండాలండి, ఉంటుంది. కానీ విషయం ఏంటంటే అక్షయాహారం ఏంటి? వాక్యాహారం కొరకు కష్టపడండి. నిద్ర వస్తుంది, నిద్రపోవాలా? కాళ్ళు నొప్పులు వస్తాయి, నొప్పులు వస్తాయని చెప్పేసి అలా గోడ కానుకొని అలా వెళ్ళిపోవాలా? ఏం చేయాలి? కొంచెం కష్టపడాలి, తప్పదు. మీరు అందరూ పనులు చేసేవాళ్ళేగా. ఆత్మ సంబంధమైన ప్రయాస అట్టలేదు, భౌతిక సంబంధం ప్రయాస ఎక్కువ ఉందిగా. కాలు చేతులు నొప్పులు వస్తాయింటగా. మీరేం బాధపడక, కింద కూర్చొని ఇబ్బంది పడకండి. ప్రశాంతం కుర్చీ మీద కూర్చొని వాక్యం అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చర్చిలో కింద కూర్చుంటేనే భక్తి అంటేనంట, అంత ఓవర్ భక్తి వద్దు, అర్థమైందా? కింద కూర్చుంటేనే భక్తి అంటే కుదరదు. కూర్చోగలితే కూర్చో, మంచిది. కింద కూర్చోవడం మంచిది, మరీ మంచిది. నీ శరీరం సహకరించినప్పుడు ఖచ్చితంగా కుర్చీ మీద కూర్చో, చక్కగా వాక్యం విను. ఆత్మ సంబంధమైన ప్రయాస ఉండాలి. ఏ ప్రయాస ఉండాలా? అమ్మో ఈ టెంట్ వాళ్ళు మర్చిపోకూడదు. అయ్యా ఏ ప్రయాస ఉండాలా? అమ్మా ఏ ప్రయాస? ఆత్మ సంబంధమైన ప్రయాస. తప్పదు. బయట ఉన్నారు, చల్లగా ఉంటుంది, నిద్ర వస్తుంది, కానీ కష్టపడాలా. వాక్యం వినడానికి ప్రయాసపడాలి, తప్పదు. దేవుడు చెప్తున్నాడు ఈ మాట, నేను చెప్పట్లే. నీ ప్రయాస సరైతే అయితే ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. నిజం. ఆత్మ సంబంధమైన ప్రయాసం ఎన్ని దృష్టి పెట్టు. భౌతిక కష్టపడు. దేవుడు చెప్పాడు 6 రోజులు కష్టపడు, 7వ దినం నా కాడ ఉండమని ఆయన చెప్పాడు. అంతే, ఇది రూలు. నేనంటాను, ఒక్క రోజుని వెళ్ళి 6 రోజులు ఆయన దగ్గర ఉండమంటే చచ్చిపోయేవాళ్ళం. అసలు ఈ దేవుడు మాకు వద్దండి, మాకెందుకు అంటాం. కానీ ఎంత ప్రేమ కలిగినోడండి. 6 రోజులు కష్టపడు, కానీ ఒక్క రోజు నాకు ఇవ్వు. ఎందుకో తెలుసా? దేవుడు దాన్ని ఆశీర్వదించాడట, పరిశుద్ధపరిచాడంట. కనుక దేవుని సన్నిధిలో ఆ దినం మనం ఉండడం ద్వారా మనం దేవుని చేతిలో భద్రపరచబడతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజం. దేవుని మందిరం రావడం ద్వారా ఎంతమంది అకాల మరణాలకు గురి కాకుండా కాపాడబడుతున్నారో. అది మందిర ఆవరణ ఆశీర్వాదం అండి. అది గుర్తిస్తే, కాస్త ఓపిక ఉంటే, నేను దేవుని సలో కొద్దిసేపు కూర్చొని దేవుని మాట విని రావాలా, నా దైవజనుడు మాట్లాడుతున్నా నేను వినాలా, దేవునిలో నేను ఉండాలని ఓపిక చేసుకొని వస్తావు. దేవుడు ప్రతిదీ చూస్తుంటాడు, దానికి తగిన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. కనుక పౌల్లో ఆత్మ సంబంధమైన వైరాగ్యం మనకు కనబడుతుంది. అదే వైరాగ్యం తిమోతిలో కూడా మనం చూడగలుగుతున్నాం. అందుకనే బోధకుడని, దైవజనుడని, సహోదరుడని, క్రీస్తు యేసు దాసుడని, సువార్తిషుల పరిచారకుడని, నమ్మకమైన ప్రియకుమారుడని, నా జత పనివాడని చాలా అద్భుతమైన ప్రస్తావన మనం చూస్తాం. ఎందుకు ఇవన్నీ పరిచయం చేస్తున్నానంటే, తిమోతి గురించి ఏ విషయాలైతే బైబిల్లో ప్రస్తావించబడ్డాయో వాటన్నిటి మీకు తెలియజేస్తున్న కారణం ఏంటంటే, మనము కూడా అనుభవాల్లోనికి రావాలి. ప్రార్థన చేయడం మన బాధ్యత. ప్రభా ఆ అనుభవం నాకు లేదు, నేను ఆ అనుభవంలోకి రావాలి అని నువ్వు ఇష్టపడి ప్రార్థన చేస్తే నీ పరిస్థితులను దేవుడికి అడ్డం ప్రారంభిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. తిమోతి దేవుని పనులు ఎలా కొనసాగాడో కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తా. మొట్టమొదటిగా మనం చూడగలుగుతాం. ఈ విషయాలన్నీ ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళా ఒకసారి రీక్యాప్ చేస్తున్నాను సందర్భాన్ని బట్టి. అవసరం ఉంది కానీ మరొకసారి రీక్యాప్ చేస్తున్నా. అపోస్తుల కార్యం 16:1 ప్రకారంగా మంచి శిష్యుడిగా కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? తిమోతి ఎలా ఉన్నాడు? ఓ మంచి శిష్యుడు.
లుస్త్ర అనే ప్రాంతంలో ఒక శిష్యుడు, తిమోతి అనే శిష్యుడు ఒకడు ఉండెను అని చక్కగా రాయబడి ఉంది. మీరు అపోస్తుల కార్యం 11:26 చూడండి, అక్కడ మాట మీకు కనబడుతుంది. అపోస్తుల కార్యం 11:26. సంఘములో ఉండి వాక్యాన్ని బోధించారు. మొట్టమొదటిగా అంతియోకియాలో అమ్మో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరు అనిపించుకున్నారు అంటే క్రైస్తవులు అంటే ఎవరు అంటే సింతలేదిక యేసు పుట్టెను అందునా ఇలా క్రైస్తవులు అంటే వీళ్ళు ఎవరు? వీళ్ళు పండగ క్రైస్తవులు. ఎవరు పండగ క్రైస్తవులు? ఎవరు క్రైస్తవులు? డిసెంబర్ వస్తుంది, పండగ వచ్చింది, ఏం డబ్బులు వసూలు చేయండి, పెద్ద స్టార్ రోడ్డు కట్టం కడదాం, స్టార్ లేపి పైకి లేపి తిప్పల పడి కట్టేవాడ క్రైస్తవుడు? ఏమంటే ఎవడు క్రైస్తవుడు? మేము పుట్టుకతో క్రైస్తవులం అండి, మేము పలానా కులస్తులం అండి, క్రైస్తవులం అండి అని చెప్పేవాడు క్రైస్తవుడు? కులానికి పరిమితం కాల క్రైస్తవ్యం, లేకపోతే ఒక విధానం పరిమితం కాల క్రైస్తవ్యం. ఎవరు క్రైస్తవులు? క్రిస్మస్ పేరు చెప్పుకొని కొత్త బట్టలు కొనుక్కొని అరిసెలు గారెలు బూర్లు అన్నీ వండేసుకొని తలస్నానం అదర బెదర చేసి చర్చికి ఏలాపాలు లేకుండా వచ్చి పలారం అందలేదని గొడవ పెట్టుకునేవాడు క్రైస్తవుడు అంటే ఎవడు? అమ్మా విచిత్రం కాదు. బైబిల్ చెబుతుంది క్రైస్తవుడు ఎవరంటే దేవుని వెంబడించేవాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. క్రైస్తవులుగా పిలబడాలంటే నువ్వు శిష్యుడిగా మారాలి. శిష్యులు క్రైస్తవులుగా పిలబడ్డారు. అంతేగాని పుట్టు క్రైస్తవులు మేము, లేకపోతే మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మా తాత ముత్తాతలు క్రైస్తవులు కాదు కాదు కాదు. బైబిల్ చెబుతుంది ఎవరైతే యేసును వెంబడిస్తారో వాళ్ళు క్రైస్తవులు. శిష్యులు అనబడి వాళ్ళు క్రైస్తవులు పెడబడ్డారు. నువ్వు శిష్యుడిగా ఉంటే క్రైస్తవుడివి, శిష్యుడివి కాకపోతే క్రైస్తవుడు కాదు. అదొక మతాన్ని సూచించేదో ఒక కులాన్ని ప్రస్తావించేది కాదు క్రైస్తవ్యం. క్రైస్తవులు అని ఎవరిని పిలిచారంటే శిష్యులుగా ఉన్న వారిని మొదట క్రైస్తవులు అని పిలిచారు. క్రీస్తుని వెంబడించే వాళ్ళు గనక క్రైస్తవులు. వీళ్ళు క్రైస్తవులరా, వీళ్ళు క్రీస్తుని వెంబడించే వాళ్ళరా అని పేరు నమోదించబడింది. అంతేగాని అదొక కులానికో వర్గానికో మతానికో సంబంధించింది కాదు క్రైస్తవ్యం. బైబిల్ చెబుతున్న విషయం ఒకటే, ఆయన వెంబడించేవారు క్రైస్తవులు. నువ్వు క్రైస్తవుడిగా పిలబడాలంటే యేసును వెంబడించాలి. అంతేగాని ఆయన పేరు చెప్పుకొని వండుకొని తినే రకాలని క్రైస్తవులుగా ఆయన ఒప్పుకోడు. నువ్వు చెప్పుకోవడమే. నువ్వు దేవుని బిడ్డగా క్రైస్తవుడిగా పిలబడాలి అంటే నువ్వు ఆయన వెంబడించాలి. ఎట్లా చెప్పగలవు నేను క్రైస్తవుడిని? ఈరోజు చాలామంది కులానికి మతానికి వర్గానికి దాన్ని అంటికట్టారు. కానీ క్రైస్తవ్యం అన్నది క్రీస్తుని వెంబడించే వాళ్ళ కొరకు చెప్పబడిన పదం. మనం క్రైస్తవులుగా పిలబడాలంటే యేసును వెంబడించాలి. అంతేకాదు యోహాను సువార్త 15:8, యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. బహుగా ఫలించడం వలన మన తండ్రి మహిమపరచబడతాడు కనుక దాన్ని బట్టి మీరు నాకు శిష్యులుగా పిలబడతారు. అంటే మన జీవితం దేవునికి మహిమకరంగా మార్చబడాలి. తిమోతి శిష్యుడిగా పిలబడడానికి కారణం ఏంటంటే తిమోతి అన్న పదానికి అర్థం, తిమోతి అన్న పేరుకి అర్థమే దేవుని గణపరుచువాడు అని. పేరుకు తగ్గట్టుగా బ్రతికాడు. ఆ పేరుకి అర్థం దేవుని గణపరిచేవాడు. తిమోతి అన్న పదానికి అర్థం దేవుని గణపరుచువాడని అర్థం.
ఈ పేరుకు తగిన అర్థాన్ని సూచించడమే కాదు, అతని జీవితం కూడా అట్టమా ఉంది. మన ద్వారా దేవుడు కనపరచబడాలి. మన ద్వారా దేవుడు మహిమను పొందడం ద్వారా మనం ఆయనకు శిష్యులుగా పిలవబడతాం. అలా దేవుడు మహిమపరచబడాలంటే మనం ఫలించాలి, ఫలవంతంగా మారాలి, ఫలించే క్రైస్తవులుగా ఉండాలి. నువ్వు ఫలించాలి అంటే నాటబడాలి. నాటబడమే కాదు, నువ్వు జాగ్రత్త చేయబడాలి, సంరక్షణలో ఉండాలి. ఆ కాపుదల, ఎదుగుదల నీలో ఫలించే అనుభవాన్ని తీసుకొస్తే, నువ్వు ఫలించే వ్యక్తిగా మారితే, దేవుడు అన్నాడు నువ్వు క్రైస్తవుడిగా పిలబడక మునుపే శిష్యుడిగా పిలబడ్డావు. ఎవరైతే దేవుని కొరకు బహుగా ఫలించి దేవుని మహిమపరుస్తారో వాళ్ళు దేవుని శిష్యులుగా పిలబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక క్రైస్తవ్యం అనేది ఒక మతమో, కులమో, వర్గమో కాదు. మొట్టమొదటి బైబిల్లో శిష్యులను క్రైస్తవులుగా పిలిచారు. ఎలా శిష్యులుగా మారారు వాళ్ళు? 1 సంవత్సరం పాటు వాక్యం విన్నారంట. వాళ్ళు వాక్యం విని దైవికంగా కట్టబడడం ద్వారా, వాళ్ళు క్రీస్తు కొరకు బ్రతకడానికి తమను తాము అప్పగించుకోవడం ద్వారా వాళ్ళని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా అంతియోక్యలో ఉన్న శిష్యులను క్రైస్తవులుగా పిలిచారు. కనుక మనం క్రైస్తవులుగా పిలబడాలంటే పండగ ఆచరిస్తేనో లేకపోతే యేసుప్రభు నమ్ముకుంటేనో మనం క్రైస్తవులుగా పిలబడలేము. క్రైస్తవులు ఎవరంటే ఆయన శిష్యులుగా పిలబడేవారు క్రైస్తవులుగా పిలబడ్డారు. నువ్వు యేసుని వెంబడించాలి. యేసు కొరకు వెంబడించే అనుభవాలు నీకు ఉన్నప్పుడు బైబిల్ చెబుతుంది వారిని క్రైస్తవులుగా పిలిచారని బైబిల్ నిర్ధారించింది. శిష్యులను క్రైస్తవులుగా పిలిచారు. అంతేగాని పుట్టు క్రైస్తవులనండి, లేకపోతే మా కులాన్ని బట్టి మా క్రైస్తవం వచ్చిందండి, లేకపోతే మేము క్రైస్తవులుగా ఉన్నామండి అని చెప్పుకుంటే సరిపోదు. క్రైస్తవ్యానికి బైబిల్ లెక్క ప్రకారం ఎవరు క్రైస్తవులు అంటే ఆయన వెంబడించేవారు, శిష్యులు కనుగోలు కలిగిన వాళ్ళు. అంటే క్రైస్తవులుగా పిలవబడుతున్న మన అందరం ఆయన ఎదుట, ఆయన యొద్ద శిష్యులుగా కొనసాగించబడాలి. శిష్యులుగా ఎలా ఉండాలో గడిచిన నెలల్లో నేను చాలా విషయాలు చెప్పాను. శిష్యులకు ఉండే లక్షణాలు ఏంటో మనం విన్నాం. ఆ లక్షణాలు కలిగి మనం నడవడం ద్వారా క్రైస్తవులుగా దేవుని ఎదుట మనం దేవుని పిల్లలుగా ముద్రించబడతాం. అట్టి కృప దేవుడిచ్చునుగాక.